పట్నాయకర్ బిఎంఆర్ ఎస్వి రెడ్డి మధ్యలో డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు సార్ పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా ఉంటుంది. కానీ అసలు నిజమైన సర్వీసు వర్తబుల్ సర్వీసెస్ చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూరు యూనివర్సిటీలో ఇక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అయితే అందరం లండన్ రావడం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఇప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75 బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవలు ఆడుతుంటుంది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేసేది. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఏసీవీరెడ్డి గారు 81లో నేను ఇక్కడ జాయిన్ అయ్యింది. ఏసీవీరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర 200 కుటుంబాలు ముడిగే వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు వేయించుకోవడం ఎలాగా వాళ్ళకి తెలియక, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఒడియా ఉండే వచ్చు. సో ఒడియా వాళ్ళతో ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ మిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించుంటే పేపర్ మిల్లో ఎవరున్నారో మనోడే చెప్తే విశ్వేశ్వరెడ్డి ఉన్నాడని చెప్పినట్టు పడుతుంది. ఆ ఒడియా వాళ్ళ ద్వారా ఓట్లు అనేది వేయించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈశ్వరెడ్డి గారు పోవడానికి తిప్పుతున్నారు. ఎందుకంటే ఆయనకి కేసులు లేదు, ఆయన 3వ తరగతి చదివారు, ఇంగ్లీష్ చదవడం కానీ హిందీ మాట్లాడటం కాదు. అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు. పోవడానికి తిప్పుకుని మరి రాజకీయంగా మీకు ఆయనకి అన్నింటికీ అన్నిగానే కార్యక్రమం చేసిన విశ్వేశ్వర. ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడు కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ సెంటర్ కట్టించారు, లేక ఒక విగ్రహం దాన్ని సొంత డబ్బులతో కట్టించారు అనే నాయకులు ఎవరు కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 feet గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలబోయిలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏపీ నాగేశ్వరరెడ్డి దగ్గరలోనే ఏపీ నాగేశ్వర విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మలైపేట గౌడ్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ
మా తండ్రి గారి పేరు మీద జాతర కలిగినండి బస్ షెల్టర్ కట్టింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు ఎవడు. అలాగే వేళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవడు ఇప్పించలేదండి. ఇల్లు నేర్పించాను. పందుని మహాదేవుడిపేట ఇల్లు నేర్పించారు. బ్రహ్మణులపేట ఇల్లు నేర్పించారు. అలాగే సెట్టిపల్లిపేటలో ఇల్లు పైన కూడా అంతా తీసుకోవాలంటే దాని పర్మిషన్ నేర్పించారు. బ్రహ్మణులపేటకి ఈ భారతదేశంలోనే గృహన్నలకి ఒక కాలనీ కట్టించిన వ్యక్తి నేను ఎవరు లేడు భారతదేశంలో. గృహన్నల కాలనీ అని చెప్పి మన రాజమండ్రిలో ఉంది, ఎక్కడా లేదు. అలా గృహన్నల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ కాలనీ చిన్న చిన్న గుళ్ళు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేది. అటువంటి దానికోసం 42 సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీసర్ సబ్కల్ ఆఫీసర్ అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది. ఆ ఇందిరానగర్ కాలనీ ఈవేళ మరి రాజమండ్రిలో మన దానవేపేటలో ప్రకాష్ నగర్లో ఉన్నట్టు ఉంటుంది. అది అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉంటుంది మీకు, రాజీవ్ గాంధీ నగర్. అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సుభాష్ నగర్లో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే పల్లీలు గోదావరి కట్టుంటారు పుష్పరాల టైంలో అవన్నీ తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ ఆర్ఎంబీ వర్క్షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే నటరాజ్ జయరాం థియేటర్ వెనకాల వాంపే గృహాలు అవి ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్, 8 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆర్టీసీ చైర్మన్ సుల్లాపరెడ్డి కూడా అందరితో మాట్లాడి అవన్నీ ఏర్పాటు ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది. అలాగే ఆగల దిబ్బ మీద పెండకప్పులు ఉండేది. ఆకుల చేతనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉంటుంది. మన నారాయణ పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉంటాడు. వాళ్ళతో అక్కడ పాకలైంచి తర్వాత అట్లా వాంపే గృహాలు చేయించడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇంకా అనేకమైన చోట్ల మరి ఇల్లే గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటారు. పదవులు చేసి ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉంది. నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో కుటుంబ శిక్షణ కేంద్రాలు కానీ ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారంటే లోన్లు కానీ ఇప్పించిన నాకంటే ఎక్కువ ఇప్పించిన ఎవరు లేడు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివరాజు సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటారంటే స్టేట్ కంపల్సరీ స్టేట్ బ్యాంకులో నేను స్కూల్ పెట్టాను. అంటే ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ చెప్తున్నాను. అది అలా అనేక మందికి బిజినెస్లు ఇచ్చాను, అలాంటి వ్యాపారాలు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేసుకుంటారు. కాబట్టి మన సెంటర్లోనికి రిక్షాలు ఇవ్వాలి సార్, అంత పాతపడిపోయిన రిక్షాలు కావాలంటారు. ఏంటంటే నాకు 27 కావాలి సార్ అన్న. 27 కాదు, 2 గారు లోకాల బస్ స్టాండ్ దగ్గర నుంచి మల్లైపేట దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగాను. 72 మంది వచ్చారంట. 72 మందికి ఆయన రిక్షాలు ఇచ్చారు. గుండెల అరుణ్ కుమార్ గారు మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్. అలాగే మాజీ సైనిక సంక్షేమానికి నేను 15 సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్కి చేశాను. వాళ్ళకి 23 మందికి విజయనగరం దగ్గర 5 ఎకరాలు చెప్పులు ల్యాండ్ ఇప్పించారు. మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ ఇచ్చి సర్దారని చెప్పి నాకు పిలిచడం జరిగింది. అలాగే క్వారీ మీద 15 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉండి కొండబాబు సెక్రటరీ, జక్కంపూడి రామవరంలో ఆనరబుల్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు 500 డబ్బులు, అలా దినకార్య రోజులు భర్త బియ్యం ఇవ్వడం జరిగింది. అలా అనేక సంఘాలు రాజమండ్రిలో అనేక సంఘాలు టైలర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు, మాజీ సైనికులు, అలాగే రాడ్ పెంటర్స్, అలా రాజమండ్రిలో ఆటో డ్రైవర్స్, ఇలా అనేక మొన్న రీసెంట్గా కూడా ఆటో డ్రైవర్స్కి 483 మందికి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించారు. ఒక్కొక్కడికి 450 రూపాయలు, ఒక దగ్గర 3 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ ఒక పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించారు. అలా రాజమండ్రిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ. మీరందరూ పార్టిసిపేట్ చేశారు గోదావరి పరిరక్షణ. మీ అందరి సహకారంతో బాగా హైలైట్ అయింది. 46 రోజులు ఎవరైతే మన ముస్లిమ్స్ రంజాన్లో చేస్తారో అలాగా 6 to 6 ఏమి ఉండిపోకుండా దీక్ష చేశాం. దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు
54 కోట్లు, గోదావరి గోదావరి పరిరక్షణ దానికి 54 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. మొత్తం 95 కోట్లతో ఉప్పుపేట దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్టర్ గారు ఆయన సిటీ మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఆయన శంకుస్థాపన ఇవ్వడం జరిగింది. అంటే 95 కోట్ల రూపాయలు దీక్ష చేయడం వల్ల మనకి రావడం జరిగింది. వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం జరిగింది. వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక 5 సంవత్సరాల కిందలో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో, అంటే ఆడపిల్లల్ని బ్రతికించండి, ఆడపిల్లల్ని చదివించండి. అలా ఎవరైతే చేశారో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళలో స్టేట్కి ఒకరు చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దాంట్లో మన స్టేట్ నుంచి నాకు మరి విద్యారత్న అని చెప్పి అవార్డు వచ్చింది. ఎందుకంటే మన స్టేట్లో హైయెస్ట్ ఆడపిల్లలను బాగా చదివించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది నాకు విద్యారత్న అని అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అవార్డు నాకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ గౌరవ డాక్టరేట్ కూడా ఈ చేసిన సేవా కార్యక్రమాలకి దీనికి ఇచ్చారు. ఇక పేపర్ బిల్లు విషయానికి వచ్చినట్లయితే 1986లో పేపర్ బిల్లులో చాలా గొడవలు జరిగినప్పుడు కొంతమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పేపర్ బిల్ మొత్తం ధ్వంసం చేసేసి గ్యాస్ సిలిండర్ పెట్టి వదిలేసి అన్ని చేస్తారన్న టైంలో ఆఫీసర్స్ అందరినీ గ్యాదర్ చేసి అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఆ అసోసియేషన్ ద్వారా దగ్గర 28 ఏళ్ళు నేను ప్రెసిడెంట్గా ఉన్నా. ఆ 28 ఏళ్ళు కూడా పేపర్ బిల్కి మేనేజ్మెంట్కి వర్కర్స్కి ఏ గొడవలు లేకుండా స్మూత్ రన్నింగ్లో ఇండస్ట్రీ రన్ చేయడం జరిగింది. మరి ఆ టైంలో కూడా పేపర్ బిల్ ఒక స్వర్ణం అనుకోవాలి. ఆ టైంలో నేను కొన్ని 100 మంది ఉద్యోగాలు ఇచ్చాను. ఇప్పుడు ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఎవరన్నా సరే విశ్వేశ్వరరెడ్డి గారు మా దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు లంచం తీసుకోవాలని చెప్తే నా ఆస్తి రాయించేస్తారు. ఎవరి దగ్గర ఇప్పుడు ₹1 కూడా లంచం తీసుకోకుండా కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈవేళ ఒక కాంట్రాక్ట్ వర్కర్ని పేపర్ బిల్లో పర్మనెంట్ చేయడానికి 12 లక్షల నుంచి 18 లక్షలు తీసుకుంటారు. అంటే నేను ఏం ఉద్యోగాలకి రాజమండ్రి సగం ప్రాపర్టీ కొనేసుకోవాలి. అంత ఉద్యోగాలు ఇచ్చింది. మరి అదేవిధంగా అదే టైంలో 86లో ఫ్లడ్స్ వచ్చినాయి. రాజమండ్రి కోట్లింగల్పేట అంతా మునిగిపోయింది. ఈ కోట్లింగల్పేట వాళ్ళందరూ తీసుకెళ్ళి మల్లైపేట స్కూల్లో పెట్టి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, సాయంత్రం భోజనం, అలా 16 రోజులు వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి మొత్తం కోట్లింగల్పేట అందరినీ కూడా పోషించడం కూడా జరిగింది. చేసినప్పుడు మరి జీవకారణ సంఘానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరిగింది. అలాగే జీవకారణ సంఘం బాగా గోదావరి గట్టే రోజుకి వెళ్ళిపోయి ఆఫీసు అంతా కూడా అండర్గ్రౌండ్ గెలిపితే మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ కొత్తగా ఆఫీసు కూడా అక్కడ నిర్మించడం జరిగింది. అలా రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు, నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, కానీ నేను ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవరూ చేయలేదనేటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాను. నాకు చేసిన సర్వీస్కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో అది వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల ఇది రావడం వల్ల మరింత కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత అంతేనండి. ముఖ్యంగా రాజమండ్రిలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలనేది నా కోరిక. ఎందుకంటే రాజమండ్రిలో ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర సరే అడుగుతున్నారు, పుష్కర్ గారి దగ్గర, అలాగే మార్కెట్ సంఘంలో ఎక్కడ పడితే అక్కడ మెక్సికాలు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జీవకారణ సంఘంలో పెట్టి జీవకారణ సంఘాన్ని 100 కోట్లు రాస్తారు. ఒక 1000 మంది ఈజీగా జీవకారణ సంఘం పోషించగలరు. అలాంటి జీవకారణ సంఘంలో పెట్టి వాళ్ళకి కావాలని ఫుడ్, అకామిడేషన్, బట్టలు అందించి బిగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే రాజమండ్రి గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి మనం ఆస్మానం అంటాం బ్రాహ్మణ్స్, మాధవ కేశవ నారాయణ అని చెప్పి వీళ్ళు 3 సార్లు తాగుతాం. అలా స్నానం చేసి అలా తాగలిగేలా గోదావరి తయారు చేయాలి. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు మనం స్నానం చేస్తే కాళ్ళు చేతులు ఉండేది. ఈవేళ గోదావరి అక్కడ కాశీలో
లో మరి గంగానదిలో స్నానం చేసి ఆస్మానం చేస్తారు అందరూ. అలా మన గోదావరి కూడా తీర్చిదిద్దాలని కూడా ఇది ఒక ఆశయం. అంటే ఇంకా మనకి అది ఇప్పుడు సంబంధం లేనప్పటికీ కూడా అనేక ఇండస్ట్రీస్ ఉంటాయి రాజమండ్రిలో ఫారిన్ ఇండస్ట్రీ మీద 10,000 మంది బతికేవారు, అల్యూమినియం ఇండస్ట్రీ మీద దాంట్లో 5,000 మంది బతికేవారు, అలాగే స్విండింగ్ మీద ఉంటుంది దాంట్లో 6,000 మంది పనిచేశారు, గోదావరి సిమెంట్స్ ఉంటుంది దాంట్లో 3,000 మంది పనిచేశారు, సిరామిక్ ఇండస్ట్రీలో ఆసియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా సిరామిక్ ఇండస్ట్రీ ఉంటుంది. అలాగే మనకి అనేకమైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది. కానీ ఈవేళ అవన్నీ ఏమి లేవు, అన్నీ కూడా వెళ్ళిపోయింది. అనేక మంది వ్యక్తుల యొక్క కారణాల వల్ల అన్నీ కూడా పోయింది. ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ రాజమండ్రిలో లేదు. రాజమండ్రి డెవలప్ చేసామంటారు కానీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేవు. ఒక పేపర్ మీద తప్ప నాకు తెలిసి ఏమీ లేవు. ఆర్లిక్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, వాళ్ళు ఇప్పుడే హర్యానా వెళ్ళిపోతానే భయపడుతూ ఉంటారు తప్ప నాకు ఒక పేపర్ మిల్లే ఉంది. సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచినీరు ఇప్పించాలనే ఉద్దేశంతో పోరాటం సైలెంట్గా చేసి పేపర్ మిల్ డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అది ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో దీనివల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ బాధ్యత భరించడానికి అవన్నీ కూడా నా సాయశక్తిగా నేను తప్పకుండా ఇవన్నీ ప్రయత్నం చేసి రాజమండ్రికి ఒక అందరూ చెప్పినట్టుగా నేను ఆ డెవలప్మెంట్ చేశాను ఈ డెవలప్మెంట్ చేశాను కాదు. డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రాజమండ్రిలో ఎక్కడ వస్తుందండి? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి. గోదావరిలో స్నానం చేసి పవిత్రంగా స్నానం చేసి ఆస్మానం చేసేలాగా చేస్తాను. మాధవరాజు గారు 3 సార్లు నీళ్లు తాగేలాగా గోదావరి ఉండాలి.